మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను దృష్టి పెట్టాను, మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనతో అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని వాళ్ళు అమ్ముకోవడం నేను చెప్పినట్టు మాట్లాడుకున్నాను. కుర్రాలు సత్తే ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రాలు లేదు, ఒక యంత్రం ఇద్దరు కుర్రాలు ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. లోన్లు కూడా ఇస్తున్నారు, చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు, లోన్ కూడా సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం అందజేస్తూ వ్యవసాయం మానేసి స్థితిలో ఉన్నారు భారతదేశంలో. అది గురించి ఈ వ్యవసాయ పరిష్కారాలన్నీ పెట్టడం వల్ల ఈ దీని మీద ఉత్సాహంగా ఎంబోలు చూపడం వల్ల దానివల్ల రైతు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నూటికి ఒక 20 మంది కాకుండా 40 మంది వరకు చేస్తూ దీంతో పాటు ఆర్గానిక్ చేయాలంటే ఎందుకంటే ఆర్గానిక్స్లోని జనాలకు అందరికీ ఇప్పటికే రిపోర్ట్లన్నీ కాళ్ళు పోస్ట్ రకరకాల హార్ట్ అటాక్లు క్యాన్సర్లు వస్తాయి. దానిలోని మైసూరు మల్లిక, బహుళూటి, బాపిడి సాంబా, కాలాపట్టి ఇటువంటి అన్నీ దేశవాళీ వారు ఉన్నాయి. అవి ఉడికి వాళ్ళని జీవామృతం అంతజీవామృతం వాటికి తెగుళ్ళు వస్తే అగ్నిత్వం నిర్మాణం చేస్తూ వాటిని కూడా చేస్తే రైతులకి తొందరగా మేలు జరుగుతుంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా రైతులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. అదే కాకుండా ఇప్పుడు వచ్చిన పరికరాలు ఉన్నాయి. పరికరాల్లోని చాలామందికి సబ్సిడీ అన్నారు. సబ్సిడీ అయినా జరిగిన రైతుల పరికరాలని ఉపయోగించుకొని రైతులు ముందుకి కొన్ని రోజుల్లోకి మన ఇండియన్స్కి పరిస్థితి లేకుండా పోతుంది. రైతులంతా ఏమైందంటే ఇప్పుడు యంత్రాల మీద వేరే దృష్టి మీద సిటీ వాళ్ళు వ్యాపారం ఉద్యోగాలు తప్ప వ్యవసాయం చేయడానికి మా కొడుకు ఉన్నారు. వ్యవసాయం చేసి పరిస్థితి లేదు, భూమి చూసే పరిస్థితి లేదు. కానీ వ్యవసాయం చేయకపోతే కొన్ని రోజులు కింది కొరువు వస్తుంది, మనం డబ్బులు ఉన్నా తినలేము. అలాగని చెప్పేసి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోయింది అనుకోండి, ఎన్ని కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్. దాని గురించి ఆరోగ్యం ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశవాళీ విత్తనాలు పండించుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండి మెడికల్ కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చాలా గ్రామం గొల్గొండ మండలం. ఈరోజు మన వ్యవసాయం గురించి దాని గురించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో యువ రైతుగా నన్ను గుర్తించి స్పీకర్ గారు పిలిపించిన తర్వాత